హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ ఎగ్ పకోడా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ప్రిపరేషన్ టైం చాలా తక్కువ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? ఇక నేను 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. పావుగంట సేపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇవి. ఇప్పుడు కట్ చేసుకొని లోపల యోక్‌ని సెపరేట్ చేసి ఎగ్ వైట్స్‌ని కట్ చేసుకుంటున్నాను. అయితే ఎగ్ పకోడీ అనగానే చాలామంది ఎగ్ బజ్జీలా వేస్తారు. అలా పెద్ద పెద్దగా వేసుకునే కన్నా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఇలా ఎగ్ వైట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేస్తున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను వేస్తున్నానండి. తర్వాత ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ జీరా పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనము ఇక్కడ ఎగ్ యolk కూడా వేసుకున్నాం కాబట్టి అది కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాయిల్డ్ ఎగ్‌లో జనరల్‌గా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇలా కలుపుకుంటే మనకిక్కడ చూసారు కదా! వాటర్ రిలీజ్ అయ్యి మనకి క్రంబుల్డ్‌గా అయింది. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా మాయిశ్చర్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి పిండి బాగా కలుస్తుంది. చివర్లోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకుందామండి. పావుగంట తర్వాత ఇప్పుడు మనము ఎగ్ బాల్స్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. పిండిని చిన్న చిన్నగా తీసుకొని ఇలా రౌండ్‌గా ఎగ్ బాల్స్‌ని ప్రిపేర్ చేసుకుందాము. చిన్నగా చేసుకోవడం వల్ల మనకి ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యి మనకి క్రిస్పీగా అవుతాయి. ఇదే విధంగా మనము అన్ని బాల్స్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. మనకిక్కడ ఎగ్ బాల్స్ ప్రిపేర్ అయిపోయి, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనము ఎగ్ బాల్స్‌ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయ్యాయి కదా! ఇప్పుడు మనము తీసేసి ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్ మీద కాసేపు ఉంచుతామండి. ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటే మనకి ఆయిల్ మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇదే విధంగా రెండో వాయి కూడా వేసుకుందామండి. ఇక్కడ నేను కొన్ని పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్‌కి చేంజ్ అయిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకొని కాసేపు ఉంచి తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో ఈజీ క్రిస్పీ ఎగ్ పకోడా రెడీ అయిపోయిందండి. వేడి మీద ఉన్నప్పుడు చాట్ మసాలా వేసుకొని ఇలా అన్ని వైపులా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల చాట్ మసాలా బాగా స్ప్రెడ్ అయ్యి తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. సింపుల్ అండ్ ఈజీ ఎగ్ పకోడా రెడీ అయిపోయిందండి. తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైమ్ స్నాక్‌కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.